సార్ ఈ మధ్య కొన్ని డిపార్ట్మెంట్లో అధికారుల ట్రాన్స్ఫర్లు జరిగాయి, కొత్త అధికారులు వచ్చారు. అయితే అది వచ్చిన అధికారుల్లో ఎమ్మెల్యేల ప్రమేయం లేదు, ఎవరెవరినో వేశారు అని చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని ఒక మాట ఉంది. మీ పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ? అటువంటి ఇప్పుడు ఎన్నో వ్యవస్థ జరిగేటప్పుడు ఒకటి రెండు తప్పులు జరగదని చెప్పడం లేదు. దాన్ని ఖచ్చితంగా మేము సర్దిద్దుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యేని కాదు, మనకు ప్రజలకు చేసే వ్యక్తి మంచి వ్యక్తులు కావాలా, మంచి వ్యక్తులు మేము కూడా ఒకసారి తప్పు చేసి ఉండొచ్చు, మాకు కూడా తెలియదు, అది పైన ఎన్క్వైరీ చేస్తారు, ఇతను కరెక్ట్ కాదంటే వేరే వాడిని వేసుకుంటాం అంతే. దానికి ఏముంది, మా ఆశయం ఏంది, ప్రజలకు పనిచేసే వ్యక్తి కావాలి. దాని ప్రకారమే మా నాయకుడికి అదే రకంగా పోతాను, మేము కూడా అదే రకంగా పోతాను. సార్ ఇప్పుడు పింఛన్ల మీద పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చింది, డబ్బులు లేదని చెప్పి విపరీతంగా పింఛన్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది. దానికి చెప్తున్న కారణాలు ఏంటంటే అనర్హులు ఉన్నారు చాలా మంది అని చెప్తూ ఉన్నారు. మరి ఎట్లా సార్ దీన్ని ఫిల్టర్ ఏ విధంగా చేయబోతున్నారు? నిజంగానే అనర్హుల్నే తీసేస్తున్నారా, లేకంటే ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులను తీసేస్తున్నారా? ఒకటి మీరు అడిగిన పాయింట్ కరెక్ట్ది. ఈ 5 సంవత్సరాల్లో దుర్మార్గంగా అక్రమంగా ఆడ సదరన్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటారు. సదరన్ సర్టిఫికేట్లో చెవిటని తీసుకొస్తారు, ఆ చెవిటే ఉండదు. అందుకు మేమేం చెప్పేదంటే అర్హులు ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అర్హత ఉన్నటువంటి ఎవరికి అన్యాయం జరగకూడదు. ఇల్లీగల్ చేసినటువంటి వాళ్ళ మీద ఈ యాక్షన్ తీసుకోండి. ఏమిటిదంటే ఉదాహరణ చెప్తా. ఒకరికి ఆధార్ కార్డు ఉంది, ఒరిజినల్ ఆధార్ కార్డు అతనికి 45 ఏళ్ళు 46 ఏళ్ళు ఉంది. ఇప్పుడు డూప్లికేట్ ఆధార్ కార్డు 64 సంవత్సరాలు ఉంది. అది పట్టుకోవాలా పట్టుకోకూడదా మీరు చెప్పండి. వానికి ఉండేది ఆధార్ కార్డు 46 47 ఏళ్ళు ఒరిజినల్ ఉన్నాయి, ఆ పింఛన్లు 64 ఏళ్ళు వేసుకొని తీసుకొచ్చింది. అది ఎట్లా ఆధార్ కార్డు మాఫే చేస్తారు. ఒక టీం ఉంది, నేను కూడా చూసిన, 6,000 రూపాయలు ఇస్తే కినా ఆధార్ కార్డు మార్చిస్తారు. అంటే ఇవన్నీ దొంగయి కదా. మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి ఇల్లీగల్ ఉన్నటువంటి వాళ్ళని అరికట్టాలని మా ఉద్దేశం. ఏమి డబ్బులు ఉన్నాయి డబ్బులు లేదని సెకండ్ ఆప్షన్. అది అర్హత ఉన్నటువంటి ఎవరికి ఇబ్బంది కాకూడదు. ఇంకోటి వితౌట్ పింఛను. వితౌట్ పింఛన్ అంటే ఏంటి, భర్త లేనప్పుడు వాళ్ళకి ఇవ్వాలని. భర్త ఉన్నా కూడా వితౌట్ పింఛన్ తీసుకుంటానంటే ఎంత దుర్మార్గం చూడది. ఇటువంటి నేను చెప్పేది ఏంటంటే అర్హత ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వండి. అధికారులు కూడా చెప్పేది, మా నాయకుడు కూడా అదే చెప్పేది. ఇట్లా ఇల్లీగల్ ఉన్నటువంటి వాళ్ళు అరికట్టమని చెప్పే ఉద్దేశం, కానీ పింఛన్ డబ్బులు తక్కువ ఉన్నాయి పింఛన్ తీసేయమని చెప్పి ఉద్దేశం కాదు. అది అపప్రచారం చేస్తారు. మీరు కూడా ప్రజలకు తెలియజేయండి. అటువంటి ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడికి కానీ మాకు కానీ ఆ ఉద్దేశం లేదు. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇస్తాం. కొంతమంది అర్హత ఉన్న వాళ్ళు కూడా ఇవ్వలే, అర్హత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవ్వకుండా అర్హత లేనటువంటి వాళ్ళు తీసుకుంటారు. ఆడ ఎంత బాధపడతారు వాళ్ళు. కాబట్టి అటువంటి ఇల్లీగల్ ఎక్కడున్నా కూడా ఒకసారి బట్టు 4 సార్లు ఎన్క్వైరీ చేసి కరెక్ట్ చెక్ చేసి చేయండి అని చెప్పి ఎండిఓ గారికి కూడా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది.